డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం లిఖించబడిందని బీజేపీ లీగల్ సెల్ నాయకులు కనకయ్య గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలైన సందర్భంగా ఇది రాజ్యాంగ గౌరవ దివస్ జాతీయ స్థాయిలో జరుపుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి అందులో భాగంగానే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మరియు ప్రధాన అంశాలను కూడా మనం అడాప్ట్ చేసుకొని మరి క్రమశిక్షణతోని మరి పౌరులందరూ కూడా కట్టుబడి మరి దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా రాజ్యాంగ దివస్, ఆత్మగౌరవ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున లీగల్ సెల్ మరియు పార్టీ రాష్ట్ర నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల ఆధ్వర్యంలో జరపడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ గౌరవ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పరాయి పాలనలో 200 సంవత్సరాలు భారత దేశం మగ్గుతున్న తరుణంలో మనకి 1947 స్వాతంత్రం 15th ఆగస్టున వస్తే మన రాజ్యాంగ రూపకల్పన పూర్తయి 1948 నవంబర్ 26న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సుమారుగా 299 మంది రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు అందించినటువంటి దినోత్సవం నవంబర్ 26, 1949. దీని సందర్భంగా భారత ప్రభుత్వం 2015 బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించి ఈరోజు కూడా ప్రతి సంవత్సరం న్యాయ దినోత్సవంగా, భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం జరుపుకుంటుంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పుడు పడినటువంటి కష్టాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన ఏ రకంగా ఏ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మొట్టమొదటి భారత స్వతంత్ర దేశంలో ఒక మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కొనసాగి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, విద్య, వైద్యం అందరికీ సమాన సంపద అని చెప్పి రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాజ్యాంగం. ఈరోజు మనం ఈ రాజ్యాంగంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నలుదిశల రాజ్యాంగ స్ఫూర్తితోని అభివృద్ధి పనులు చేపడుతూ అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అంత్యోదయ కేంద్ర ప్రభుత్వం ద్వారా పథకాలను లబ్ధి చేకూరినప్పుడే అంబేద్కర్ ఆశయాలకు ఘనమైన నివాళులని చెప్పి ఈరోజు ఆయన ఆశయాలకు అనుకూలంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.